సృష్టించిన సృష్టికర్తను ఒక్కసారి మీకు పరిచయం చేయాలని మీ ప్రాంతానికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాం. దయించి మీరు ఒక్కసారి మా మాటలు వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. మరి ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళి కోసం, సర్వ ప్రపంచం కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి, పాపములో ఉన్న ప్రతి మానవుణ్ణి విమోచించి ఆ యొక్క నరకము నుంచి తప్పించడానికి ఆయన దేవాతి దేవుడయ్యుండి, జగత్ రక్షకుడయ్యుండి, జగత్శీలుడయ్యుండి మనుషుల కోసం ప్రాణం పెట్టుటకు ఆయన భూమి మీదకి 33.5 సంవత్సరాల క్రితం, ఆయన 2026 సంవత్సరాల క్రితం ఆయన మరి పుట్టి మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయన బ్రతుకుతూ అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. మరి చూపు లేని వాడికి చూపునిచ్చాడు, మాట రాని వాళ్ళకి మాటనిచ్చాడు, గుడ్డివారిని మరి చూసేలాగిన చూపునిచ్చి, మరి కుంటివారితో నడకనిచ్చి, మరి అనేక అద్భుతాలు, కుష్ఠరోగులను బాగు చేసి, మాట రాని వారికి మాటలిచ్చి సమస్తాన్ని ఆయన బాగు చేసి, మరి ఆయన సర్వ మానవాళి కోసం ఆయన సజీవుడై ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు, మనం అందరి కోసం ఆయన సిలువకెక్కిన దేవుడు. ఎందుకంటే మానవుడు మనిషిగా పుట్టి భూమి మీద పుట్టికతోనే పాపంలో జీవిస్తూ, పాపంలోనే మరి జీవన విధానాన్ని సాగిస్తూ, పాపంలోనే మనం నిజమైన నీతి అని యథార్థతను గ్రహించలేని స్థితిలో పాపం చేస్తూ మరణించి నిత్య నరకానికి పాత్రులవుతున్నాం. ఆయన ఇచ్చిన మహా జ్ఞానమును బట్టి, మనం చదివిన చదువును బట్టి నీ యొక్క అవయవాలకి డాక్టర్ని ఎదుర్కొన్నాం. కానీ మరి నీ యొక్క గుండెకి డాక్టర్ ఉన్నాడు, నీ కంటికి డాక్టర్ ఉన్నాడు, నీ పంటికి డాక్టర్ ఉన్నాడు, నీ చేతికి డాక్టర్ ఉన్నాడు, నీ కాలుకి డాక్టర్ ఉన్నాడు, ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ మరి నశించిపోతున్న హృదయానికి, మరి నశించిపోతున్న ఆ యొక్క హృదయానికి డాక్టర్ లేడు. ఆ డాక్టర్ ఎవరు అంటే మరి పరమ తండ్రి అని యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన నమ్మితేనే ఆ యొక్క హృదయానికి విమోచన. ఈ ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఈ ఆత్మను రక్షింపబడాలి అంటే మనం మానవులుగా మరి యేసుక్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించి ఎందరైతే ఆయన నమ్మి విశ్వసిస్తారో మనం ఈ లోకంలో కొద్ది కాలం బ్రతుకుతాం. ఆ బ్రతుకు ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. మరి బ్రతికిన తర్వాత మనం ఏమవుతున్నాం, ఆ ఏమవుయే మరి మార్గంలో వెళ్తున్నామా అని ఒకసారి గ్రహిస్తే, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా, ఆ సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించిన ఎడల మనం మరణించిన తర్వాత ఈ లోకం శాశ్వతమైనది కాదు కనుక మరొక లోకానికి మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. ఈ లోకం మనం కొంతకాలమే, ఇది ప్రయాణం. ఇది ఏంటంటే యాత్రిక ప్రయాణంలో ఉన్నాం. ఈ యాత్రిక ప్రయాణం సాగించి మనం మరణించిన తర్వాత మరొక లోకం ఉంది. ఆ లోకమే నిత్య రాజ్యము, మహిమ రాజ్యము, పరలోక రాజ్యము. ఆయన నమ్మిన వ్యక్తులకు ఆ రాజ్యాన్ని ఉచితముగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు, అయ్యా దైవజనుడని గొప్ప దేవుడు, అయ్యా నాయన మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మనందరి కోసం ఆయన నలగొట్టబడి తిరిగి లేచిన దేవుడు, మనందరి కోసం రక్తం కార్చి ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని వాగ్దానం చేసినట్లుగా ఆయన తిరిగి లేస్తాడు. అలాంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మీ ప్రాంతంలో ప్రకటించడానికి మరి గొప్ప యోగ్యతనిచ్చాడు. మీ గ్రామాన్ని, మీ యొక్క గృహాన్ని, మీ యొక్క బంధువులను, మీ రక్త సంబంధాలను రక్షింపబడాలని మేము ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మాటలు వినండి. దేవుడు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ సమీపంగా ఉండే దేవుడు. నువ్వు చీకట్లో ఉన్నావా, యేసుక్రీస్తుని అడుగు. నువ్వు పాపంలో ఉన్నావా, యేసుక్రీస్తు నమ్ము. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, యేసుక్రీస్తు నమ్ముకో. ఆ ఇబ్బంది నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి విడుదల కలిగించి నీకు నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే హృదయాన్ని తెరువు, నిజమైన దేవుణ్ణి అంగీకరించు. యేసుక్రీస్తు వారే నిజమైన లోకరక్షకుడని, పాపాలు మోసే గొప్ప దేవుడని మీరందరూ తెలుసుకోవాలని ప్రేమతో
ఈ మాటలు ముగుస్తూ మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని, మీ ప్రజలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.